జనరల్గా పీఎం సీఎం మంత్రులు కావచ్చు, వాళ్ళందరికీ కాన్వాయ్ భారీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మినిమం 10 వాహనాల కాన్వాయ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన సంక్షోభం. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మొదట ఇంధన సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా చోట్ల పెట్రోల్, డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఇంధన సంక్షోభం ఉంది కాబట్టి పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. అందుకే ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పై స్థాయి క్యాడర్ అధికారులు కూడా తమ కాన్వాయ్లను తగ్గించుకోవాలని మోడీ సూచించారు. సో మోడీ ఆదేశాలను ఆచరణలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లను సగానికి సగం తగ్గించేశారు. అంతేకాదు మంత్రులు, వీఐపీలు కూడా తమ వాహనాల వినియోగంలో పొదుపు పాటించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంరక్షణకు ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ చర్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన తర్వాత తన కాన్వాయ్లోనే 11 వాహనాల నుంచి 4 వాహనాలకు పరిమితం చేశారు. 2 వెహికల్స్లో ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంటారు. ఎస్కార్ట్ సాయంతో ముఖ్యమంత్రి సచివాలయానికి కూడా వెళ్లారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ని సగానికి సగం తగ్గించారు. మంత్రి లోకేష్కు 4 వాహనాల నుంచి 2 వాహనాలకే పరిమితం చేశారు. భద్రతా సిబ్బంది కోసం మినీ వ్యాన్ ఏర్పాటు చేశారు. ఏపీ మంత్రులు సైతం కాన్వాయ్ తగ్గించుకొని పొదుపు చర్యలు పాటించడం మొదలుపెట్టారు. ఇక మంత్రులు, ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత వరకు తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పై స్థాయి అధికారులకు సగం వాహనాలే ఉండేలా చూసుకోవాలన్నారు. ఇక పీఎం, సీఎంలు, మంత్రులు సైతం దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు పొదుపు చర్యలు పాటిస్తున్నారు. సో ఇప్పటికే నరేంద్ర మోదీ విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఏడాది వరకు బంగారం కొనొద్దని పిలుపిచ్చారు. ఇటు ఇంధన సంక్షోభం కూడా ఉంది కాబట్టి పొదుపు చర్యలు పాటించాలన్నారు. వీలైతే అధికారులు, మంత్రులు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు. సో మరి మీరు దేశం కోసం ఎలాంటి పొదుపు చర్యలు తీసుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.